Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే ఉంటుందన్నారు. త్వరలోనే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. చీరాలలో ఉగాది నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమంచి ఈ స్టేట్మెంట్ చేశారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్న కృష్ణమోహన్ ఇప్పుడున్న నాయకుల్లాగా దోచుకోవడానికి రాలేదు అన్నారు. బినామీలను అడ్డుపెట్టుకుని దోచుకునేందుకే చీరాలకు కొంతమంది వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిఏగా ఉన్న వ్యక్తికి తెలియకుండానే చీరాల్లో ఏ పని జరగని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వాళ్లకి తెలిసిన విద్య అన్నారు. అయితే తనకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ అంటే ద్వేషం లేదన్నారు. పర్చూరు వైసీపీ టికెట్ను సైతం వదిలేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా ఆయనకు జనసేన, టీడీపీల్లో చీరాల నుంచి టికెట్ దక్కలేదు. ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆయనకు మంచి అనుచరగణం ఉంది. ఓసారి ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆమంచి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆమంచి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థుల జాబితాలో కృష్ణమోహన్ ముందు వరుసలో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి చీరాలలో ఆమంచి ప్రభావం ఎలా ఉండబోతోందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.